అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో భారీగా పోలీసులు బదిలీ కానున్నారు. సిఐలు అధిక సంఖ్యలో కూడా తొలిసారి అధిక సంఖ్యలో సిఐలు బదిలీ కానున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం తెలుస్తోంది. ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, కొండేపి, ఒంగోలు వన్ టౌన్తో పాటు పలువురు సిఐలు అంటే మనకి చీరాల వన్ టౌన్ కూడా బదిలీ కానున్నట్లు తెలుస్తూ ఉంది. మనకి సింగరాయకొండకు సంబంధించి కూడా అజరత్తయ్య గారు ప్రస్తుతం సిఐగా ఉన్నారు. ఆయన మేబీ ఒంగోలు ట్రాఫిక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్నటువంటి జగదీష్ గారిని విఆర్కు పంపిస్తారనే సమాచారం ఇప్పుడే చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. అదేవిధంగా కొండేపికి సంబంధించి కొండేపి సిఐగా కూడా సోమశేఖర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన చీరాల వన్ టౌన్కు కూడా బదిలీ అవ్వచ్చు. అదేవిధంగా ఒంగోలు విఆర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు ఒంగోలు వన్ టౌన్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్ టౌన్ సిఐగా పనిచేస్తున్నటువంటి నాగరాజు గారిని విఆర్కు పంపిస్తారనే సమాచారం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిఐలు బదిలీలు వెనుక రాజకీయ కోణం ఉందా, లేకపోతే కొత్తగా కూడా మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటిది అనేది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలువురు చర్చించుకునేటువంటి అంశం. అదేవిధంగా మనం లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే హోంమంత్రి అనితను కూడా సమన్వయం చేసుకుంటూ కొన్ని సలహాలు సూచనల మేరకు కూడా పోలీసు వ్యవస్థను పటిష్టపరుస్తూ పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా మరి ఆయన పలువురు సిఐలను కూడా బదిలీ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మరి రేపు కానీ లేకపోతే దీనికి సంబంధించి కూడా త్వరలో మేబీ అధికారికంగా కూడా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ఉమ్మడి జిల్లా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత భారీగా ఒకేసారి ఇంతమంది సిఐలను బదిలీ చేయటం ఇదే తొలిసారి. మరో కొంతమందిని కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వినిపిస్తున్నటువంటి అంశం. తాజాగా ఒక వారం రోజుల క్రితం డిఎస్పీ బదిలీలు జరిగాయి. భారీగా డిఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. దర్శి డిఎస్పీగా కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. అదేవిధంగా కొన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా బదిలీలు భారీగా జరిగిన నేపథ్యంలో సిఐలను బదిలీ చేయటం కూడా కొంత కొసమేర పని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి మార్కాపురం సిఐ సుబ్బారావును కూడా మొన్న విఆర్కు పంపించడం జరిగింది. దీంతో పాటు ఈ బదిలీలతో పాటు మరికొన్ని రోజుల్లో త్వరితగతిన కూడా మరి పోలీసు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. లోకేష్ గారు కూడా ప్రస్తుతం ఆయన మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ముందుకు పోతూ ఎక్కడైతే ఈ పోలీసు వ్యవస్థను కూడా బలోపేతం చేసుకుంటూ ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో కొన్ని మరి అతి సున్నితమైనటువంటి ప్రాంతాలపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందరి మన్ననలు పొందుతున్నట్టుగా కూడా మంత్రి నారా లోకేష్ అందరి చేత కూడా శభాష్ అనిపించుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా హోంమంత్రికి కూడా కొన్ని సలహాలు సూచనలు ఆయన తెలియజేస్తూ నిత్యం కూడా మరి హోంశాఖను అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా మరి పటిష్టమైనటువంటి వ్యవస్థగా కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2024 ఎన్నికలు జరిగిన తర్వాత ఇంత స్థాయిలో సిఐలు కానీ డిఎస్పీలు కానీ బదిలీ కావటం ఇదే తొలిసారి. రాబోయే రోజుల్లో మరి కొంతమంది సిఐలు కానీ ఎస్ఐలు కానీ బదిలీ కావచ్చు అనేది తెర ముందుకు వస్తున్నటువంటి అంశం. అయితే మనకి ఇప్పుడు కొత్తగా కూడా కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిసింది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిసిన నేపథ్యంలో మరికొన్ని బదిలీలు కూడా ఉండొచ్చు అనేది కూడా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ పోలీసు వ్యవస్థ అంటేనే ప్రజల్లో కూడా ఒక గట్టి నమ్మకం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి ఆ మార్పులు ఎలా ఉంటాయా అనేది కూడా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలియజేసుకోవచ్చు. మీకు సంబంధించి కానీ ఈ పోలీసు బదిలీలపై ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోపై మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలియజేయండి.